యాక్షన్. నటుడిగా చిన్న చిన్న పాత్రలతో ప్రస్థానం మొదలుపెట్టి స్టార్ హీరోలతో భారీ సినిమాలు తీసే రేంజ్కి ఎదిగాడు బండ్ల గణేష్. త్వరలోనే అతను రాజకీయ అరంగేట్రం కూడా చేయాలనుకుంటున్నాడు. అంతేకాదు భవిష్యత్తులో మంత్రి పదవి కూడా చేపట్టాలనుకుంటున్నాడు. అది జరిగి తీరుతుందని కూడా అంటున్నాడు. వివరాలకు వెళ్తే బండ్ల గణేష్ కమెడియన్ నుంచి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్గా మారాడు. అయితే గత కొద్ది నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్ మళ్లీ తిరిగి సినిమాలను నిర్మించడానికి రెడీ అయ్యాడు. ఇక తాజాగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పై జనసేనపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని, తాను కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపడతానని అంటున్నాడు. అయితే బండ్ల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా మందిలో కలవరం రేపుతున్నాయి. ఎందుకంటే పవన్ తన పార్టీలోకి రావాలంటే చాలా నిబద్ధత ఉండాలని, చాలా నిజాయితీగా పనిచేసే వారైతేనే రాజకీయాలకి రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఆయన ఎంతో ఆచితూచిగాని ఎవరిని పార్టీలోకి ఆహ్వానించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆయన చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పవన్ ఇంతవరకు కార్యకర్తలని మొత్తంగా ఎంచుకోలేదు. అలాంటి సమయంలో బండ్ల గణేష్ ఇప్పుడు జనసేన తరపున మంత్రి అవుతారని చెప్పడం పవన్ ఈయన తీసుకుంటాడా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే బండ్లపై కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బండ్ల జనసేన ఎంట్రీ ఇస్తే కొంత అసహనం కార్యకర్తలు ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రకరకాలుగా అభిమానులు చర్చించుకుంటున్నారట. పవన్ కూడా అందరిలాగే కార్యకర్తలు కాకుండా వేరే వారికి సీట్లు కేటాయిస్తే మంచిది కాదని సూచిస్తున్నారట. అయితే బండ్ల గణేష్ ఇప్పుడు పవన్ కు పెద్ద తలనొప్పిగా మారాడని వార్తలు వినిపిస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.